Hello everyone, welcome to my channel Harika Official. Hey all, I'm back to the channel. So I hope all are doing well. సో ఇవాళ వీడియో వచ్చేసి మన వింటర్ హెయిర్ కేర్స్లో సెకండ్ పార్ట్ అనమాట. సో సెకండ్ పార్ట్ వచ్చేసి నా హెయిర్ ఆయిలింగ్ నేనైతే సీక్రెట్ అని చెప్పాను కదా. సో అది ఎలా నేను ప్రిపేర్ చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చూసేస్తున్నాం. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై పేజ్. సో ఈ ఆయిల్ వచ్చేసరికి నథింగ్ బట్ జస్ట్ సింపుల్ అనమాట. సో మన ఇంట్లో మన కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే మనం ఈ ఆయిల్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. సో సింపుల్గా అయితే అయిపోతుంది ఈ ఆయిల్ వచ్చేసి, అండ్ చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది ఈ ఆయిల్తో. సో ఇది నా హెయిర్ అయితే చూసారు కదా, మీకు ఫస్ట్ పార్ట్లో అయితే నేను ఆయిలింగ్ చేసిన తర్వాత అయితే నా హెయిర్ చూపించాను. సో ఇది ఆఫ్టర్ వాష్ అనమాట. సో వాల్యూమ్ అనేది మీరైతే చూడొచ్చు. సో ఈ వాల్యూమ్ కూడా వచ్చేసి నా ఈ హెయిర్ ఆయిల్ వల్ల అనమాట నాకు ఈ వాల్యూమ్ అనేది. ఇక మన సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. సో మనకి కావాల్సినంత క్వాంటిటీలో కోకోనట్ ఆయిల్ తీసుకొని సో చూపించిన విధానంగా స్టవ్ని సిమ్లో ఉంచుకొని వేసుకోవాలి. సో స్టవ్ని హైలో పెట్టుకొని అయితే ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోకూడదు. సో అలా చేసుకుంటే ఐటమ్స్ అనేది ఇలా మాడిపోతాయి అన్నమాట. సో అందుకు సిమ్లో అనేది వేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ అయితే మనం క్లౌస్ అంటే లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత మన ఆయిల్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన డ్రై రోజ్మెరీ లీవ్స్ అయితే వేసుకొని ఆ తర్వాత ఇలా కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి. సో లాస్ట్లో వచ్చేసి ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం ఒక 5 minutes వరకు అయితే ఇలా మనం చూపించినట్లుగా రోస్ట్ చేసుకోవాలి. సో మనకి ఇలా బాగా వేగిన తర్వాత గోల్డిష్ కలర్ అయితే వస్తుంది ఆయిల్ అనేది. సో మనకైతే 2 weeksకి కావాలి కాబట్టి నేనైతే వీడియో కోసం అని చెప్పి ఇలా కొంచెం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో మనకి అప్పటికప్పుడే ఆయిల్ చేసుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది. సో చూసారు కదా, చూపించినట్లుగా బాగా ఆయిల్ అయితే మనకి గోల్డిష్ కలర్లో అయిపోయింది. తర్వాత ఆయిల్ని అయితే బాటిల్లో స్టోర్ చేసుకొని ఒక 2 to 3 weeks వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. సో డ్రై ఏరియాస్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు, నాట్ ఇన్ ద కూల్ ఏరియాస్. సో ఇంకా మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, నాకైతే కావాల్సిన 2 weeksకి అమౌంట్ అయితే నేనైతే చేసేసుకున్నాను ఆయిల్. సో ఇది వచ్చేసి నాకు 2 weeksకి అయితే సరిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే అప్పటికప్పటికి మనం చేసుకుంటే ఆయిల్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ బాటిల్స్ వచ్చి మనకి నార్మల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. సో మీరు బై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ నుంచి అయితే ఆయిల్ వస్తుంది. సో స్కాల్ప్ అనేది బాగా పడుతుంది కాబట్టి సో ఈ బాటిల్ వచ్చేసి బాగుంటుంది. సో ఇంకా మీరు కూడా ఈ ఆయిల్ అనేది ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ హెయిర్ ఆయిల్ మీకు ఎలా వర్క్ అవుతుందో. సో ఇందులో యూస్ చేసింది చాలా వరకు బెనిఫిట్స్ ఉండే ఐటమ్సే అనమాట. లైక్ మన కిచెన్లో దొరికే ఐటమ్సే ఎక్సెప్ట్ ద రోజ్మెరీ. సో రోజ్మెరీ అనేది మనకి నార్మల్ స్టోర్స్లో అయితే అవైలబుల్ ఉండదు. సో నేను వచ్చేసి ఆయుర్వేదిక్ ఆర్గానిక్స్లో అయితే తెప్పించుకున్నాను. సో మీకు కూడా అవైలబుల్గా ఉంటే రోజ్మెరీ అనేది యూస్ చేయండి. అండ్ నా చిన్న అడ్వైస్ వచ్చేసి ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళైతే ఆయిలింగ్ అనేది సో మంత్లీ అయితే యూజ్ చేయండి. సో వీక్లీ మీరు హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మీ స్కాల్ప్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఆయిలీనెస్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడంతో డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో బికాజ్ మనం తినే ఫుడ్ స్టమక్లో కంటే మనకి హెయిర్కి అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. అండ్ మనం ఈరోజు వాష్ చేసుకొని ఈరోజు ఈవినింగ్ కల్లా అలా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఆయిల్ అనేది హెయిర్ అనేది ఆయిల్ అయిపోతే అది మీ ఆయిల్ స్కాల్ప్ అని అర్థం. సో మీరు ఆయిలింగ్ చేసినప్పుడు ఓన్లీ వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి. సో దానికంటే ముందు చిన్న ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇప్పుడు చేసే మన ప్రాసెస్ అనేది లైక్ ఆయిలింగ్, షాంపూయింగ్, కండిషనర్, మాస్క్, ఎవ్రీథింగ్ అనేది జస్ట్ ఫర్ నార్మల్ హెయిర్ గ్రోత్ అండ్ స్మూత్నింగ్ కోసం అనేది మనకి పైన వరకు పెడతాం అనమాట. సో అవన్నీ ఒక పార్ట్ అయితే మన మెయిన్ హెల్తీ
హెయిర్ గ్రోత్ అయితే ఉండాలి. సో దానికోసం అయితే మనం తీసుకునే ఫుడ్‌లోనే ఉంటుంది ఏదైనా కూడా. సో ఆ ఫుడ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట హెయిర్‌కి. సో ఆ ఫుడ్ డైట్ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను. సో అది కూడా నా డైట్‌లో అయితే రెగ్యులర్‌గా ఉండాల్సిందే. సో ఇది నా సీక్రెట్ హెయిర్ ఆయిల్ అనమాట. సో మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ మీ క్వైరీస్‌కి నేనైతే ఆన్సర్ చేస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీకు చెప్పినట్టుగా సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫుడ్ అనేది ఏం తీసుకుంటే మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మనకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye.